is the 44th Indian state to be inscribed on the UNESCO World Heritage List అంటున్నారు. రీసెంట్గా ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సంబంధించి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. దాన్ని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని పిలుస్తూ ఉంటారు. ఆ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ వచ్చేసి 44వ ప్రపంచ వారసత్వ ప్రదేశం భారతదేశానికి సంబంధించి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 44th అంటున్నారు కాబట్టి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియన్ రికగ్నైజ్ చేశారు. ఇందులో మనకి 12 పోర్ట్స్ ఉంటాయి. 11 పోర్ట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉండడం అయితే జరిగింది. దాన్ని గింజీ పోర్ట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఆ పాయింట్ కూడా చూడండి. ఇక్కడ మొయిదోమ్స్ అంటున్నారు. ఈ మొయిదోమ్స్ అనేది అస్సాం రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. దీన్ని 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేశారు. ఏ కేటగిరీలో అంటే కల్చరల్ కేటగిరీలో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. హోస్లా టెంపుల్స్ వచ్చేసి 42వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేశారు. శాంతినికేతన్ అంటే 41వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. దొల్లవీర వచ్చేసి మనకి 40వ ప్రపంచ వారసత్వ ప్రదేశం. అలాగనే రామప్ప టెంపుల్ తెలంగాణకి సంబంధించి దీన్ని వచ్చేసి మనకి 39వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అట్లీస్ట్ లాస్ట్ 5 అన్న గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 44వ ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే మాత్రం మనకు వచ్చేసి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది గుర్తుండాలి. ఎవరు రికగ్నైజ్ చేస్తారు? యునెస్కో వాళ్ళు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ కూడా మనకి ప్యారిస్ లోనే కండక్ట్ చేశారండి. 46 అంటే మనకి ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఎన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు భారతదేశానికి సంబంధించి రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.